నెల్లూరు జిల్లా కావలిపట్టణం తుఫాన్ నగర్ శివాలయం రోడ్డులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నిరుపేద మహిళకు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో సంస్థ సభ్యుల సహకారంతో స్వయం ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి లేడీస్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ షాపు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, సభ్యులు యమజిద్ బాబు, ఎంవిఎన్ ప్రసాదరావు, షేఖాదర్ బాషా, కుట్టు శిక్షణ ట్రైనర్ ఆయేషా, మగ్గం శిక్షణ ట్రైనర్ జుబేద పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ అందరి సహకారంతో నేడు పేద మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడం సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీలక్ష్మి సంయుక్త సేవా సంస్థ ద్వారా కుట్టు శిక్షణ, బ్యూటీ పార్లర్ శిక్షణ, మగ్గం శిక్షణ నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. మహిళా సాధికారత కోసం సంయుక్త సేవా సంస్థ కృషి చేస్తూ ఉందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సంయుక్త సేవా సంస్థ ద్వారా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కావలి పట్టణంలోని ప్రజలు శ్రీలక్ష్మి దగ్గర బట్టలు కుట్టించుకోవాలని కోరారు. అలాగే బ్యూటీ పార్లర్ ద్వారా పెండ్లి కుమార్తెల మేకప్, మెహందీ కూడా ఎంతో అందంగా వేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీలక్ష్మిగారు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, బ్యూటీ పార్లర్ నేర్చుకున్నానని తెలిపారు. చిన్న వయసు నుంచే తన ఆరోగ్యం బాగలేదని తెలిపారు. సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర తన పరిస్థితిని గుర్తించి నాకు స్వయం ఉపాధి కల్పించారని తెలిపారు. సంయుక్త సేవా సంస్థ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మండల కేంద్రమైన జలదంకిలోని శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించు మహోత్సవ కార్యక్రమాల పనులను జలదంకి మండల సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మతో కలిసి శ్రీ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ వాకా శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జానకి రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్గా గత 2 సంవత్సరములుగా మహాశివరాత్రి మహోత్సవాలను గ్రామస్తులు, భక్తులు, వివిధ వ్యాపార వర్గాల వారి సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా గ్రామస్తులు, భక్తులు, వివిధ వ్యాపార వర్గాల వారి సహకారంతో ఎంతో వైభవంగా మహాశివరాత్రి మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కావలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమావేశం సోమవారం కావలి పట్టణంలోని హోటల్ నమస్కార్ కాన్ఫరెన్స్ హాల్ నందు బీజేపీ కావలి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం అధ్యక్షతన జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలను చర్చించడం జరిగింది. ఎన్నికల సమయంలో నిర్వర్తించాల్సిన బాధ్యతలను కేటాయిస్తూ క్షేత్రస్థాయిలో ఎన్నికల పర్యటనలకు కమిటీలను నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జోనల్ ఇన్ఛార్జి సన్నరెడ్డి దయాకర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి, రాష్ట్ర సహకోశాధికారి కందుకూరి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకయ్య నాయుడు, బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు లక్ష్మీ ప్రసన్న, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పునురు మాధవిరెడ్డి, బోగోను మండల అధ్యక్షులు నుకాసాని శ్రీనివాసులు, కావలి మండల రూరల్ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూర్ నవీన్ కుమార్, జిల్లా మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.